టైటిల్: చిన్న చిలుక యొక్క పెద్ద కల. పచ్చని చెట్లతో నిండిన ఒక అందమైన అడవిలో మిని అనే చిన్న చిలుక ఉండేది. మిని చాలా చురుకైనది, కాని తన గురించి ఒక చిన్న బాధ ఉండేది. అడవిలోని ఇతర పక్షులు చాలా ఎత్తుగా, వేగంగా ఎగిరేవి. కాని మిని మాత్రం కొద్ది దూరం ఎగిరినా అలసిపోయేది. ప్రతిరోజు ఆకాశంలో గద్దలు, కొంగలు, నెమళ్లు ఎగురుతూ కనిపించేవి. వాటిని చూసి మిని మనసులో ఒక పెద్ద కల పుట్టింది. నేను కూడా ఒకరోజు ఆకాశం అంత ఎత్తుకు ఎగరాలి. ఒకరోజు మిని తన స్నేహితురాలు గువ్వను అడిగింది, నేను ఎందుకు అంత ఎత్తుకు ఎగరలేకపోతున్నాను? గువ్వ నవ్వుతూ, అది ఒక్కరోజులో రాదు. ప్రతిరోజూ సాధన చేస్తే నువ్వు తప్పకుండా నేర్చుకుంటావు అని చెప్పింది. ఆ మాటలు మినికి ధైర్యం ఇచ్చాయి. మరుసటి రోజునుంచి మిని ప్రతి ఉదయం సూర్యుడు ఉదయించే ముందు లేచి రెక్కలు ఆడిస్తూ సాధన చేయడం మొదలుపెట్టింది. మొదట్లో చాలా కష్టం అనిపించింది. కొన్నిసార్లు చెట్టు కొమ్మల మీద పడిపోయేది. ఇంకొన్నిసార్లు గాలి తాకిడికి భయపడేది. అడవిలోని కొన్ని కాకులు మినిని చూసి నవ్వేవి. ఇంత చిన్న చిలుక ఎత్తుకు ఎగరాలని అనుకుంటుందట అని ఎగతాళి చేశాయి. ఆ మాటలు విని మినికి బాధ వేసింది. కాని గువ్వ చెప్పిన మాట గుర్తుచేసుకుంది. ప్రయత్నం ఆపొద్దు. రోజులు గడిచాయి. మిని ప్రతిరోజూ కొంచెం ఎక్కువ ఎత్తుకు ఎగరడం నేర్చుకుంది. తన మీద నమ్మకం పెరిగింది. ఒకరోజు గాలి చాలా బలంగా వీస్తోంది. చాలా చిన్న పక్షులు భయపడి చెట్లలో దాక్కున్నాయి. అప్పుడే ఒక చిన్న పిట్ట గాలి తాకిడికి దారి తప్పి కింద పడబోతోంది. అది భయంతో అరుస్తోంది. మిని వెంటనే ధైర్యంగా ఎగిరింది. ముందుకంటే ఇప్పుడు తన రెక్కలు బలంగా ఉన్నాయి. గాలి ఎదురైనా ఆగలేదు. మిని వేగంగా ఎగిరి ఆ చిన్న పిట్ట దగ్గరకు చేరుకుంది. తన రెక్కలతో దాన్ని కాపాడి మెల్లగా చెట్టు కొమ్మపైకి తీసుకువచ్చింది. అడవిలోని జంతువులన్నీ ఈ దృశ్యం చూసి ఆశ్చర్యపోయాయి. గద్ద దగ్గరకు వచ్చి, మిని, నువ్వు చిన్నదైనా నీ ధైర్యం చాలా పెద్దది అని ప్రశంసించింది. ఆ రోజు మిని తన కల నెరవేరిందని అర్థం చేసుకుంది. ఎత్తుకు ఎగరడం మాత్రమే కాదు, తన శక్తిని ఇతరులకు సహాయం చేయడానికి ఉపయోగించింది. ఇప్పటివరకు నవ్విన కాకులు కూడా వచ్చి క్షమాపణ చెప్పారు. నువ్వు మాకు మంచి పాఠం నేర్పావు అని చెప్పాయి. ఆ తర్వాత మిని అడవిలో చిన్న పక్షులకు ఎగరడం నేర్పడం ప్రారంభించింది. నెమ్మదిగా ప్రారంభించండి, కాని ఎప్పుడూ ఆగిపోకండి అని చెప్పేది. ఆ అడవిలో ప్రతి ఉదయం మిని పిల్లలతో కలిసి ఎగిరే సాధన చేసేది. ఆకాశం నిండా చిన్న రెక్కల శబ్దం వినిపించేది. మిని కల ఇప్పుడు ఒక్కదానిది కాదు, అందరి కలగా మారింది. అప్పటినుంచి అడవిలో ఒక మాట ప్రసిద్ధి చెందింది: పరిమాణం కాదు, ప్రయత్నమే మనల్ని ఎత్తుకు తీసుకెళ్తుంది. నీతి: నిరంతర ప్రయత్నం మరియు నమ్మకం ఉంటే చిన్నవారైనా పెద్ద విజయాలు సాధించగలరు. పిల్లలు, మీకు ఈ కథ నచ్చిందా? ఇలాంటి మంచి కథలు ఇంకా వినాలంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోవద్దు.